ఇక ఓయూలో తాజా పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, బీ ఫెస్టివల్ కు సంబంధించి ప్రస్తుతం ఉస్మానియా క్యాంపస్ లో పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్తత కొనసాగుతోందా? గోవర్ధన్ ఈ పెద్దకూర పండుగ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎవరిని బయట వ్యక్తులను ఎవరిని కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎక్కడికక్కడ పోలీసులు భారీ సంఖ్యలో కూడా మోహరించారు. ఆ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా తలెత్తకుండా మాత్రం పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం నిన్నటి నుంచి కూడా పూర్తిగా తనిఖీలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎవరిని బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి రాకుండా అన్ని పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీ ఫెస్టివల్ కు అనుమతి లేదని, అనుమతి లేకుండా నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. అన్ని హాస్టళ్లలో కూడా విస్తృత తనిఖీలు నిర్వహించి ముందస్తుగా కొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి గోషామహల్ శాసనసభ్యుడు ఉన్నాడు రాజాసింగ్ ని కూడా ఉదయమే ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని షహనాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అతిక్రమించిన వారు ఈ బీ ఫెస్టివల్ నిర్వహణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేవని చెప్పి దాన్ని ఒప్పుకోమని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. గోవర్ధన్, అయితే ఈ పెద్దకూర పండుగ నిర్వహణకు సంబంధించి నిర్వాహకులు ఏమంటున్నారు రవిచంద్ర? నిర్వాహకులు మాత్రం ఇప్పటివరకు చాలా మంది ఎవరైతే ఈ పెద్దకూర పండుగ నిర్వహించారో వారిని ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిర్వహించి చెప్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రదర్శన కూడా తీస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు మాత్రం అటువంటిది ఏమీ లేదు. అలాగే ఈ లోవర్ ట్యాంక్ బండ్ వద్ద గోపూజ సదస్సు కూడా కొద్దిసేపటి క్రితం జరిగింది. అక్కడి నుంచి కూడా ర్యాలీగా వెళ్లాలనుకున్నారు కానీ ఆ ప్రయత్నం కూడా మానుకున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నారు. గోవర్ధన్, ధన్యవాదాలు రవిచంద్ర.